music. హై గైస్, వెల్కమ్ టు గోపీటెక్ అఫీషియల్. స్టార్టింగ్లో ఒక వీడియో చూసారు కదా, ఆ వీడియోని మన ఇమేజెస్తో మన ఫొటోస్తో ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఇంతకుముందు అయితే వీడియోని అయితే చేశాను ఇదే బీజిఎంతోనైతే. కానీ నేను కొంచెం క్యాప్ కట్ అనేది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ఉంది కదా, ఈ టైప్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళు అయితే మాత్రం మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఈ వీడియోని స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే మనకి 2 అప్లికేషన్స్ కావాలి. ఆ అప్లికేషన్ లింక్స్ అని కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మన ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది, కానీ మన క్యాప్ కట్ అయితే దొరకదు, VPN అయితే ఉంటుంది. మన ప్లే స్టోర్లోకి వెళ్ళి కూడా మనం పవర్ VPN అని క్లిక్ చేస్తే మనకు ఒకటి వస్తుంది. మీరు దాన్ని అయితే పవర్ VPN అని ఫస్ట్ అంటే మన సర్వర్ మార్చాలి, ఇక్కడ నుంచి వేరే సర్వర్ అని పెట్టాలి. ఒకసారి నేను చూపిస్తాను ఎలా మార్చాలో. VPN కూడా సరే, ఇది మన సర్వర్ అయితే మార్చేది. అంటే ఇది మన ఇండియా సర్వర్ కాకుండా వేరే సర్వర్ అనేది కనెక్ట్ చేస్తుంది మనకి. ఈ సర్వర్ ఉంటేనే మనకి అనేది ఆ యాప్ అనేది వర్క్ చేస్తుంది. ఇక అయితే డైరెక్ట్ మన సర్వర్ అయితే మారుస్తున్నాను. మనకి ప్లే స్టోర్ అయితే చాలా ఉంటాయి VPNs అనేది, మీకు ఏదైతే నచ్చుతో దాన్ని అయితే చేసేసుకోండి. సింపుల్గానే ఉంటుంది, మరి ఎక్కువైతే ఉండదు. ఇదైతే మనకి ఇది అయిపోతుంది. ఇక్కడ సర్వర్ అయితే మారిపోయింది, ఒక యాడ్ వస్తుంది, స్కిప్ చేసేయండి. సింపుల్గా బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు టెలిగ్రామ్లో ఒక లింక్ సెండ్ చేశాను. టెలిగ్రామ్ లింక్ అని నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడికి అయితే మీరు జాయిన్ అవ్వండి. ముందుగా నేను ఏ వీడియో ఎడిట్ చేసినా కానీ దాంట్లో అయితే అప్లోడ్ చేస్తాను. అలా కాకుండా లింక్స్, రీసెర్చ్ లింక్స్ కానీ వేరేది ఏమైనా కానీ మొత్తం దాంట్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి, అంటే టెలిగ్రామ్ మీద జాయిన్ అయిపోండి. దాంట్లో అయిన తర్వాత మీకు ఒక లింక్ అవుతుంది కదా, ఆ లింక్ మీరు క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ మనకి క్రోమ్లోకి వెళ్తుంది. ఏదో ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మన టెంప్లెట్ అయితే వస్తుంది క్యాప్ కట్కి. ఇక్కడ టెంప్లెట్ మీద ఉంది కదా, దీని మీద కింద ఒక ఆప్షన్ అనిపిస్తుంది కదా, యూజ్ టెంప్లెట్ అని. దీని మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ క్యాప్ కట్ యాప్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇలా యాప్లోకి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఆడియో కూడా కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడికి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సారీ, ఇక్కడ ఆడియో నాకు మ్యూట్ చేశాను. ఇక్కడ మీకు ఏంటంటే కింద మీకు ఆడియో కూడా ఇస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మన ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా నేను ఒక 2-3 ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. ఒకసారి 2-3 ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. ఇలా ఒక 2-3 అయితే యాడ్ చేస్తున్నాను. ఏదో ఒకటైతే ఎగ్జాంపుల్ కదా మీకు తెలవడానికి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి డైరెక్ట్ అయితే టైం తీసుకుని అయితే అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే కొంచెం ఫేస్ కిందకు ఉందంటే ఫోటో ఏదన్నా ఉంది, స్టార్టింగ్ కొంచెం ఫేస్ కిందకు ఉన్నది పెట్టుకోండి. ఇక్కడైతే ఫస్ట్ ఇమేజ్ మారుస్తాను, అంటే ఫుల్ స్క్రీన్ వచ్చింది కదా, ఆ ఫేస్ అని కింద రావాలి కొంచెం. ఒకసారి నేనైతే మార్చి చూపిస్తాను. ఆ ఫోటో కాకుండా వేరే ఫోటో పెట్టేసుకుంటే మనకు కొంచెం అది అనేది కానీ కొంచెం కింద కనిపిస్తుంది. ఇక్కడ వస్తుంది, ఇక్కడ మన ఫేస్ కిందకి వచ్చింది కదా, ఇక్కడికైతే అయిపోయింది వీడియో అనేది. ఇక్కడ మన సాంగ్ అయితే మార్చాలి, ఆడియో అనేది. ఇక్కడ మీకు ఆడియో సినిమా కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అనేది మీకు ఆడియో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫైల్స్లోకి వెళ్ళేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసిన ఏమైనా వీడియో ఉంటే మనకి ఆ వీడియో పెట్టుకోవచ్చు. అంటే మనం ఎడిట్ చేసాం కదా, ఆ వీడియో సాంగ్ సేమ్ మనకి ఇది కూడా. లేదు అనుకుంటే మనకి డైరెక్ట్ మీకు లింక్ కింద ఇచ్చాను, ఆ లింక్ అయితే ఆర్డర్ చేసుకోండి. దీన్ని ఆడియోలో కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఆడియోని కనెక్ట్ అయిపోయింది. ఇక్కడికి వీడియో అయిపోయింది. దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో క్లారిటీ చేసి చూస్తాను. పైన మీకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ కింద నొక్కేసి మన క్వాలిటీ ఎంత కావాలో చూసుకొని ఇక్కడ ఈ క్వాలిటీ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత డన్ నొక్కేసిన తర్వాత ఇక్కడ మీద క్లిక్ చేస్తే మీకు వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.